హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే ట్రైన్ గ్యారేజ్ వర్క్షాప్ గురించి తెలుసుకుందాం. ట్రైన్ గ్యారేజ్ వర్క్షాప్కి వచ్చే ట్రైన్లలో ఏసీ కోచెస్, స్లీపర్ క్లాస్ కోచెస్, అదేవిధంగా జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. ఇవి ఏ విధంగా అంటే మనం బైకు, కార్ని ఏ విధంగా అయితే మనము సర్వీసింగ్కి ఇస్తామో అదేవిధంగా వర్క్షాప్కి, ట్రైన్ గ్యారేజ్కి మనకు ఈ కోచ్ అనేది రావటం జరుగుతుంది. ఈ కోచెస్తో పాటు చాలా రకాల ట్రైన్స్ ఉన్నాయండి. అందులో 8 వీలర్ టవర్ కార్ అని, 4 వీలర్ టవర్ కార్ అని, అదేవిధంగా ఇంకా డ్రైవింగ్ పవర్ కార్స్ అని, ఎంఎంటీఎస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. వీడియో పూర్తి చేస్తే మీరు అన్ని కూడా చూడొచ్చును. ఇక్కడ ట్రైన్లు వచ్చిన తర్వాత వీటిని మనకు క్లీన్ చేస్తారండి. మనం బైక్ని అదేవిధంగా కార్ని ఏ విధంగా అయితే వాష్ చేస్తామో సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు ముందుగా, అదేవిధంగా ఈ ట్రైన్లను కూడా ముందుగానే జెట్ వాష్ అయితే చేయడం జరుగుతుంది. రాబోయే వీడియోల్లో పూర్తిగా మీకు జెట్ వాష్ విధానం అన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రూఫ్ టెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ అయితే, తర్వాత జెట్ వాష్ కూడా చేస్తారు. పైన రూఫ్ పైన మనకు పైపుల ద్వారా వాటర్ని హై స్పీడ్లో వదులుతారు. అప్పుడు ఏదైనా రూఫ్ ప్రాబ్లం ఉంటే కనుక మన లోపల వాటర్ కారడం జరుగుతుంది. వాళ్ళు చెక్ చేసి మిగతా అన్నీ కూడా మనకు చూడడం జరుగుతుంది. వాటిని సరిచేస్తారు. అదేవిధంగా సైడ్ మొత్తం కూడా జెట్ వాష్ చేస్తారు. ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కూడా రిపేరింగ్ చేయడం కోసం వాళ్ళకు ఈజీగా ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కోచెస్ అన్నీ కూడా వచ్చేటప్పుడు చాలా డర్టీగా, డస్ట్, దుమ్ము, ధూళి అన్నీ కూడా కలిసి మనకి ఆ విధంగా రావడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కొత్తగా, నీట్గా వెళ్ళడం జరుగుతుంది. మన బైక్ ఏ విధంగా అయితే సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అంత గలీజ్గా ఉంటుందో, ఇవి అన్ని డబల్ టాయిలెట్స్ ట్యాంక్స్ అండి. ఇక మనం ఏ విధంగా అయితే బైక్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో, తీసుకున్నప్పుడు ఎంత క్లీన్గా ఉంటుందో, సేమ్ కోచెస్ కూడా విధంగా ఉంటుందండి. ఈ కోచెస్ వచ్చిన తర్వాత వాటిని వీల్స్ సపరేట్ చేస్తారు. అన్నీ సపరేట్ చేసి డిస్మాంటిల్ చేసి ఇది చేస్తారు. చూడండి, ఇక్కడ మనకు వీల్స్ తీసి వేరే వీల్స్ పెట్టారు. ఇది 8 వీలర్ టవర్ కారు. ఇది 6 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మిగతా కోచెస్ ఏమో మనకి జస్ట్ 1.5 ఇయర్ అంటే 18 మంత్స్కి అయితే రావడం జరుగుతుంది. ఈ టవర్ కార్స్ అయితేనేమో మీకు 6 ఇయర్స్కి ఒకసారి వస్తాయి సర్వీసింగ్కి. ఇవి ఎక్కడన్నా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకెళ్తూ ఉంటారు మెటీరియల్. ఇది ఎంటీఎస్ అండి. ఇది కూడా 1.5 ఇయర్. ఇది డ్రైవింగ్ పవర్ కార్ ఎలక్ట్రికల్ సంబంధించింది. ఇది కూడా మనకు 1.5 ఇయర్కి ఒకసారి వస్తుందండి. ఇక మెడికల్కి సంబంధించి ఏమో 3 ఇయర్స్కి ఒకసారి వస్తుందండి. ఇది సెల్ఫ్ ప్రొపెల్డ్ లగ్జరీ టూల్ అని అంటాము. మెడికల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్తో పాటు అందులో డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో వెళ్ళడం జరుగుతుందండి. చివరిగా ఇంకొక డ్రైవింగ్ పవర్ కార్ ఉంది. అది కూడా 18 మంత్స్. అది ప్యాసింజర్ సంబంధించిందండి. సో అది కూడా మనకి 18 మంత్స్కి ఒకసారి అయితే రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇది 3 ఇయర్స్కి ఒకసారి వస్తుందండి మనకి. ఇది డ్రైవింగ్ పవర్ కార్ ఎంసీ అని చెప్పాను కదండి. ఇంకా మనకు జెట్ వాష్ కూడా చేస్తారు. చూడండి, ఇది రాబోయే వీడియోలో మొత్తం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. చూడండి జెట్ వాష్ ఏం చేస్తున్నారు.